ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। ओम సత్యార ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సప్త వ్యాహృతుల గురించి నమస్తే ఆచార్య, సర్వే పట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఒక గేయము, అది గుర్తొస్తలేదు. భగవంతుని ఉపకారం మనం ఎలా పొందుతున్నాము అనేది గుర్తించాలి. వ్యాఖ్యానం చేస్తున్నారు, వ్యాఖ్యానం చేస్తే దానివల్ల మనకేం ప్రయోజనం? మనం భగవంతుని ఉపకారాన్ని, అన్నం ఎలా తింటున్నాము, అన్నం ఎక్కడికి వెళ్ళి వచ్చింది, తినేటువంటి మనము ముందున్నామా, తినబడేటువంటి అన్నం ముందుందా, పుట్టేటువంటి మనం ముందున్నామా, పుట్టిస్తున్నటువంటి తల్లిదండ్రులు ముందున్నారా? ఈ యొక్క ప్రాణం పోసుకోడు, ఊపిరి, గాలి, ఊపిరి ముందుందా, ఊపిరిగా తీసుకునేటువంటి గాలి ముందుందా, పీల్చుకునేటువంటి నేను ముందున్నానా? ఎవరు ముందున్నారు? ఉంటేనే కదా పీల్చుకోవడానికి, ఉంటేనే కదా పీల్చుకోవడానికి. తండ్రి శరీరం నుండి గర్భాధానములో మనల్ని పయనింపజేస్తున్నటువంటిది ఇక్కడి నుంచి అక్కడ విత్తనాన్ని ఆరోపిస్తున్నాడు కదా. ఆరోపించినటువంటి, నాటినటువంటి విత్తనాన్ని మొలకెత్తింపజేస్తున్నాడు కదా. పిండములా ఎదుగుతున్నాను కదా, జీవం పోసుకుంటున్నాను కదా. ఎవరి వల్ల? ఎవరి వల్ల? ఓం భూవు, ఈ యొక్క ఓంకార పరమేశ్వరుని ద్వారా. ఓం భువః, భువః అంటే దుఃఖాన్ని దూరం చేసుకోవడం. తప్పు చేసేవారు ఎందుకు చేస్తున్నారు? గొప్పలు చేసేవారు ఎందుకు చేస్తున్నారు? ధ్యానం చేసేవారు ఎందుకు చేస్తున్నారు? పూజలు చేసేవారు ఎందుకు చేస్తున్నారు? హత్యలు చేసేవారు ఎందుకు చేస్తున్నారు? వ్యవసాయం చేసేవారు ఎందుకు చేస్తున్నారు? వ్యాపారం చేసేవారు ఎందుకు చేస్తున్నారు? రాజకీయం చేసేవారు ఎందుకు చేస్తున్నారు? కుట్రలు కుతంత్రాలు చేసేవారు ఎందుకు చేస్తున్నారు? వారి యొక్క దుఃఖాన్ని దూరం చేసుకోవడానికి, దుఃఖాన్ని దూరం చేసుకోవడానికి. వ్యవసాయదారుడు తను నిర్ధనుడు, తినడానికి తిండి లేదు, అందుకని ఆ తినడానికి ఉన్నటువంటి గింజలను భూమిలో పోసి భూమి మీద భారం పెట్టి భూతలిని నమ్ముకున్నాడు. అతను ఆ భూమి మీద పోసి తన దుఃఖాన్ని దూరం చేసుకుంటున్నాడు. పంట పండించుకుంటున్నాడు. పండినటువంటిది తనకంటే ఎక్కువ, తన అవసరానికంటే ఎక్కువగా ఉన్నది కాబట్టి ఇంకా వేరే అవసరాలు తీర్చుకోవడానికి, దుఃఖం దూరం చేసుకోవడానికి ఆ ధాన్యాన్ని అమ్ముతున్నాడు. వ్యాపారం చేసేవారు ఇక్కడి వస్తువులు అక్కడి వస్తువులు ఇక్కడ తీసుకొచ్చి అమ్మి, కొన్న వస్తువులను అమ్మి, అమ్మిన వస్తువులను ఈ దేశ విదేశాలకు ఎగుమతి దిగుమతి చేసి డబ్బు సంపాదించుకునే దుఃఖాన్ని దూరం చేసుకుంటున్నాడు. దుఃఖం ఈ యొక్క హత్య చేసేవాడు ఇస్తున్నాడు అంటే తన స్వేచ్ఛకు అడ్డం వస్తున్నాడు కాబట్టి హత్య చేస్తున్నాడు. అబద్ధం ఆడేవారు ఎందుకు అబద్ధం ఆడుతున్నారు అంటే వారి మాట నెగ్గలేకపోతున్నది కాబట్టి నెగ్గేటట్టుగా అబద్ధం ఆడుతున్నారు. దుఃఖం దూరం చేసుకుంటున్నారు. వ్యభిచారం చేసేవారు వారి దుఃఖం శారీరక ఇబ్బంది, శారీరకమైనటువంటి ఉత్తేజనాన్ని శాంతింపజేసుకోవడానికే కావచ్చు, తద్వారా డబ్బు వస్తే కుటుంబ పోషణనే కావచ్చు, దుఃఖాన్ని దూరం చేసుకుంటున్నారు. ధ్యానం చేసేవారు ఈ దేహం ఏంటిది, ఈ యొక్క భవబంధాలు, చావు పుట్టుకలు ఏంటిది, దుఃఖం గురించి.
నెట్ ప్రాబ్లం అనుకుంటుంటే అక్కడ విద్యుత్ ప్రాబ్లం ఉన్నట్టుంది, లేదా నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. నెట్ ప్రాబ్లం ఉంది. మన జీవితంలో ఈ సప్త వ్యాహృతుల రహస్యాలను తెలుసుకుంటే ఆధ్యాత్మికత ఏ విధంగా మనం ముందుకు పోతుంది వస్తుంది కదా, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మ్యూట్ లో ఉన్నారు. రికార్డు చేయాల్సిన అవసరం లేదు, యూట్యూబ్ లో వస్తూనే ఉంది కదా రోజు వినొచ్చు. మీరు విడిగా రికార్డింగ్ చేస్తే మళ్ళీ విఘ్నం కలుగుతుంది. ఈ విధంగా దుఃఖాన్ని దూరం చేసుకోవడం, ఇది భౌతిక పరంగా గుర్తించినప్పుడు ఈశ్వరుడి ద్వారా నేను పుట్టాలనుకుంటున్నాను. పుట్టాలంటే ఎలా పుట్టగలను? అందుకని భగవంతుడు పంచమహాభూతాల ద్వారా అన్న ఔషధులను ఆశ్రయింపజేస్తున్నాడు. అన్న ఔషధుల ద్వారా పురుష శరీరానికి రప్పింపజేస్తున్నాడు. పురుష శరీరం నుండి స్త్రీ గర్భాశయానికి రప్పింపజేస్తున్నాడు. అక్కడ పిండముగా ఎదిగి జన్మింపజేస్తున్నాడు. ఆయువు ఉన్నంత వరకు బ్రతికింపజేస్తున్నాడు. దుఃఖాన్ని దూరం చేస్తున్నాడు. దుఃఖాన్ని దూరం చేస్తున్నాడు. ఆయువైపోయే సమయానికి అసఫలమైన కర్మలు చేస్తే అని పోజేస్తున్నాడు, చనిపోజేస్తున్నాడు, దేహాన్ని మార్పింపజేస్తున్నాడు. సఫలమైనటువంటి ధ్యానము, ధారణ ధ్యాన సమాధితోటి సఫలమైన కర్మలు చేస్తే జీవన్ముక్తిని ప్రాప్తింపజేస్తున్నాడు. దుఃఖాన్ని దూరం చేస్తున్నాడు. మనము పుట్టిన తర్వాత ఏం తింటామో, ఎలా ఉంటాము అని చెప్పేసి గర్భంలో శ్వాస తల్లి చేత అందింపజేశాడు. గర్భం నుంచి బయటకు వచ్చాక పేగుబంధాన్ని తెంచితే, ఆ ముక్కు శుభ్రం చేశాక అహమేవ వాయువివ ప్రావామి ఆరభమాన నీ జీవితాన్ని నేను ఆరంభించడానికి ఇదిగో వాయువుగా వచ్చాను, పీల్చుకో అని చెప్తున్నాడు. దుఃఖాన్ని దూరం చేస్తున్నాడు. మనము గర్భం నుంచి ఇంక బయటకు, గర్భంలో ఉన్నప్పుడు నోరు మూతబడి ఉన్నది, ముక్కు మూతబడి ఉన్నది. కాబట్టి శ్వాస బొడ్డుతాడు ద్వారా తల్లి శ్వాసతో అందించాడు. తల్లి తినేటువంటి ఆహారంతో ఆ పేగుబంధం ద్వారా అందించాడు. బయటకు వచ్చాక తల్లి ఎదలో పాలను పెట్టాడు, పాలను తాగిస్తున్నాడు. ఆ పాలు సరిపోని నాడు ప్రకృతి పరమైనటువంటి పండ్లు, పళ్ళ రసాలు, ఇంకా ఆవు పాలు, ఈ రకంగా బయట ఆహారం పెట్టి మన దుఃఖాన్ని దూరం చేస్తున్నాడు. మనం బాల్యంలో ఉన్నప్పుడు మనము ఏ రకంగా మన జీవితానికి హాని చేసుకుంటామేమో అని చెప్పేసి తల్లిదండ్రులను కాపలా పెట్టి మరీ పెంచుతున్నాడు. దుఃఖాన్ని దూరం చేస్తున్నాడు. మనము ఎదిగిన తర్వాత మనం అవిటివారిమైపోతామేమో అని చెప్పేసి అక్షర జ్ఞానంతో విద్యను నేర్పడానికి, తెలివి బుద్ధులు నేర్పడానికి గురువును ఏర్పాటు చేశాడు. దుఃఖాన్ని దూరం చేస్తున్నాడు. స్వహ, తాను స్వయం సుఖ స్వరూపుడు. భగవంతుడు తాను స్వయం సుఖ స్వరూపుడు. అతనికి ఏ లోటు లేదు, ఏ అవసరము లేదు. తాను స్వయం సుఖానందంలో ఏ రకంగా అయితే ఉన్నాడో మనల్ని కూడా స్వయం సుఖానందముగా ప్రేరేపిస్తున్నాడు. ఎవరికి ఏ విషయంలో ఆనందం ఉంటుందో, తప్పు చేసేవారు ఎందుకు చేస్తున్నారు, వారి ఆనందం. గొప్ప పనులు చేసేవారు, బావి దవ్వించేవారు, యజ్ఞం చేసేవారు, చికిత్సాలయం కట్టించేవారు, ఒక ఆవును పెంచేవారు, ఒక మొక్కను నాటేవారు ఎందుకు చేస్తున్నారు? వారి స్వయం సుఖానందం. బట్టలను అమ్మేవారు, వ్యాపారం చేసేవారు,
పిల్లలను అమ్ముకునేవారు, పిల్లలను చంపి కిడ్నీలు దొంగతనం చేసేవారు ఎందుకు చేస్తున్నారు? వారి స్వయం సుఖానందం. స్వచ్ఛత, స్వయం సుఖం. ఎవరైతే మేలుకున్నారో అశుద్ధము తినకూడదు, మంచి తినాలి, అది వారి ఆనందం. దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, ధ్యానం చేయాలి, మంచి పుస్తకాలు చదవాలి, మంచి గురువుల సాన్నిధ్యంలో ఉండాలి. ఇది వీరి స్వయం సుఖానందం. స్వయం సుఖం గుర్తించాలి, వ్యాఖ్యానం చేయకూడదు. వ్యాఖ్యానం వల్ల మనకి ఏమి ఒరిగేది ఏమీ లేదు, కాలక్షేపం మినహ. స్వయం వ్యాఖ్యానం వచ్చిందా చర్జీ నాలో? కొంచెం వచ్చింది, మొన్నటి వరకు వచ్చింది. ఈ బట్టలు ఎందుకు వేసుకుంటున్నాం, స్నానం ఎందుకు చేస్తున్నాం, మొహం ఎందుకు కడుక్కుంటున్నాం? స్వయం సుఖానందం. లేదంటే రోగాలు వస్తాయి. చెప్పులు వేసుకునేది ఎందుకు? స్వయం సుఖానందం. ఈ వ్యవహారంను గుర్తించిన రోజు ఈశ్వరుడు కనపడతాడు. వ్యాఖ్యానం చేసినప్పుడు కాదు. వ్యాఖ్యానం ఎవరి మాటలు, ఈ ఓం ప్రకాశాలు మాటలు వినకూడదు, విని అవే ఒల్లించకూడదు. దాని ద్వారా చెడిపోతారు, తప్పుదారి పట్టిపోతారు. బుద్ధితోటి ఆలోచించండి, ఆలోచించి వ్యావహారికంగా చూడండి. ఓం ప్రకాష్ చెప్పింది నిజం కాదు, సత్యార ప్రకాశంలో రాసింది నిజం కాదు, వేదంలో రాసింది నిజం కాదు, దయానంద సరస్వతి చెప్పింది నిజం కాదు. మన జీవిత వ్యవహారం, మన జీవన వ్యవహారం, జీవన శైలి, దాంట్లో మనం చూడాలి. చూసినప్పుడు మన అనుభవం గొప్పది, వారు నేర్పించింది గొప్పదిగా, మన అనుభవం గొప్పది. అనుభవాన్ని పట్టుకోండి. అనుభవంలో పరమేశ్వరుడు ఉన్నాడు, అణువున ఉన్నాడు, ప్రతి కదలికలో ఉన్నాడు. ఓం మహ పూజాయ, పూజా నామ సత్కార, సత్కారా నామ యథాయోగ్య వ్యవహార. మహా శబ్దము పూజార్థంలో గౌరవం, సత్కారం. గౌరవం అంటే సత్కరించడం, సత్కరించడం అంటే యథాయోగ్య వ్యవహారం. ఒక పశువును దగ్గరికి తీసి దాన్ని పెంచాలి, దాంతో ప్రేమ చేయాలి. ఒక విత్తనాన్ని తీసుకుని నాటాలి, ఆ మొక్కతోటి ప్రేమించాలి. ఒక పక్షులను, ఒక అనాథ పిల్లలను, ఇది నేర్పిస్తున్నాడు భగవంతుడు. మనల్ని పెద్ద చేసి, మనల్ని స్త్రీ పురుషులను పెళ్లి సాకుతోటి ఒకటి చేసి, సంతానాన్ని మన కడుపున పుట్టించి, నా బిడ్డ అని భగవంతుడు ఈ ప్రేమను నేర్పిస్తున్నాడు. ఈ పశువుల పెంపకం, ఈ వ్యవసాయం, వీటన్నింటి ద్వారా నువ్వు ప్రకృతిని ప్రేమించు. ప్రేమ అనేటువంటిది ఒక ద్వారం లాంటిది. నిష్ఠురత అనేటువంటిది, కఠోరత్వం అనేటువంటిది ఎదురుబడినటువంటి గోడ లాంటిది. గోడలోంచి మనం వెళ్ళలేం, అది నిష్ఠురత్వం. ద్వారం, ప్రేమ, సహృదయత, అర్థం చేసుకునేటువంటి విశాల దృష్టికోణం. అందుకే చిన్నప్పటి నుంచి భగవంతుడు నాటకీయ పరంగా మనకు నేర్పిస్తున్నాడు. పిల్లలు ఎన్ని తప్పులు చేసినా పోనీలే చిన్నవాడు తెలుసుకుంటాడు, తర్వాత తెలుసుకుంటాడని మనల్నేమో బాగా ఎదిగినట్టుగా, అన్నీ తెలిసినట్టుగా మన చేత పోనీలే అని చెప్పేసి. చిన్నపిల్లలు కొట్లాడుకొని ప్రతి ఫిర్యాదు తోటి మన దగ్గరికి వస్తే వాళ్ళకు ఓదార్పులు ఇస్తాం, సరే కొడదాం అని వాళ్లకు సాంత్వన ఇవ్వజేయడం. విశాల దృష్టికోణాన్ని మనల్ని గొప్పగా ఎదిగింపజేస్తున్నాడు. నాటకీయ పరిణామంగా జరుగుతూనే ఉంది కదా ఇళ్ళల్లో. ఓం జన, ఈ యొక్క మహాలో ఒక సంస్థను నిలబెట్టడం, పాఠశాలని కానివ్వండి, చికిత్సాలయం కానివ్వండి, ఆశ్రమమే కానివ్వండి, ఇంకా అది గురుకులమే కానివ్వండి, గోశాలనే కానివ్వండి, ఇవన్నీ ప్రేమ వికసితం కావాలి. ప్రేమలో భగవంతుడు దొరుకుతాడు.
నిష్ఠురత, కఠోరత్వము, మొండితనము ఇక్కడ దొరకడు పరమేశ్వరుడు. ఓం జనః జనః ఈ తల్లి కడుపు తండ్రి అతను ఎవరో మనకు తెలియదు. అతని కడుపు నుండి మనం వస్తున్నప్పుడు మనకు కనబడలేదు, మనం అతన్ని చూడలేదు, అయినా అతను తండ్రి అంట. ఎలా తండ్రి అవుతాడు? ఈమె మనకు జన్మనిచ్చిందంట. జన్మనిచ్చేటప్పుడు మనం చూసామా? ఈమెనే జన్మనిచ్చిందని మనకు కనబడిందా? కానీ భగవంతుడు ఒక పద్ధతి ప్రకారంగా నడిపిస్తున్నాడు. అతడు మనల్ని పంచమహాభూతాలను ఆశ్రయింపజేయకపోతే మనకు ఈ అన్నవౌషధుల రూపం దొరకకపోయేది. అన్నవౌషధుల రూపం ద్వారా పురుషుని శరీరం నుండి గర్భాధానంతో స్త్రీ యొక్క గర్భాశయానికి అక్కడ పిండములా ఎదిగింపజేసి శిశువులా జన్మింపజేస్తున్నాడు. ఈ జన్మ ఏంటిది? అదే నన్నే జన్మింపజేస్తున్నాడా? కాదు. పశుపక్షులను జన్మింపజేస్తున్నాడు. పశుపక్షులను ఏంటిది? విత్తనాలతోటి ఈ యొక్క ప్రకృతిని అంతా సస్యశ్యామలం చేస్తున్నాడు. వృక్ష వనస్పతి జాతులన్నింటినీ ఉత్పన్నం చేస్తున్నాడు. ప్రతిదానికి జన్మ ఉంది, మరణం ఉంది. ఈ జన్మం ఏంటి? ఈ మరణం ఏంటి? ఈ చావు పుట్టుకల సందేశం ఏంటి? వీటెనక దేవుడు ఉండే కదా నడిపిస్తున్నాడు. దేవుడు తండ్రి లేకపోతే నీ జన్మ లేదు అని మనకు బోధించడానికి నువ్వు ఎవరు అని అడిగిపిస్తున్నాడు. నువ్వు ఎవరు? మనం ఇంత చెట్టంత మనిషి మీకు కనిపిస్తున్నది కాదంట, కనబడే రూపం కాదంట. అంటే దీని ఎందుకు ఏంటంటే నువ్వు ఈ కనబడే స్థితికి ఎవరి ద్వారా వచ్చావు, ఎవరు జన్మింపజేస్తే వచ్చావు. ఆ జన్మింపజేసినటువంటి అతని జనకుణ్ణి, తండ్రిని గుర్తింపజేస్తున్నాడు. దేహంతో దేహధారి అయిన తండ్రిని, దేహాతీతమైనటువంటి ఆత్మను, ఈ యొక్క ఆత్మలకు పరమాత్మతత్వాన్ని తనను తాను గుర్తింపజేసుకుంటున్నాడు జన. ఈ జన్మలేంటి? పక్షి జాతులేంటి? పాము జాతి ఏంటి? ఈ క్రిమి కీటకాల జాతులేంటి? ఈ అన్ని జన్మల యొక్క సారాంశం ఏంటి? ఓం తపః దిగజారుడు తనం ఏంటి? ఇంత దిగజారుడు ఏంటి? మొన్నటి ప్రకరణంలో జరిగినటువంటిది, నిన్న లక్ష్మణ్ గారు చెప్తున్నటువంటిది, మనం చెప్పుకొని వచ్చాము, చదువుకొని వచ్చాము అని అంటే అనుకోకుండా దాన్ని వీడియో చూస్తున్నప్పుడు కనబడింది. సాధువు అమ్మాయే ఆ యొక్క కళాకృతిని పరమేశ్వరుడు ఎంత చక్కగా రూపొందించాడు. ఆ అమ్మాయి రూపాన్ని, ఆ అమ్మాయి శరీరాన్ని. అది చూస్తున్నటువంటి అతనికి ఓం ప్రకాష్ చెప్పింది ఏంటంటే దృష్టాంతం తీసుకొచ్చి ఆ పోలీసు వాళ్ళు అడిగినందుకు సాధువుకు చెప్తున్నది ఏంటంటే, భగవంతుడు ఇంత చక్కగా ఆ అమ్మాయిని రూపొందించాడు కదా, మరి భగవంతుడే తన కళా ప్రతిభను అంత చాకచక్యంగా అపురూపంగా తీర్చిదిద్దాడు కాబట్టి అతడు ఈ రకంగా తీర్చిదిద్దకపోతే నేను ఆ అమ్మాయిని ఎందుకు చూస్తాను? నిన్నెందుకు చూడట్లేదు? ఆ గోడని ఎందుకు చూడట్లేదు? అక్కడ ఎందుకు చూస్తున్నాను అని ఇక్కడ భగవంతుని కళను శిక్షించడానికి అక్కడ చెప్పడం జరిగింది. ఇది ఓం ప్రకాష్ యొక్క అభిప్రాయము. లక్ష్మణ్ గారు, చదువుకొని వచ్చాము అని అంటే ఆ సత్యార ప్రకాశంలో లేదు ఈ విషయాన్ని అర్థం చేయించడానికి దృష్టాంతాలు తీసుకుని రావడం జరుగుతుంది. ఈ తపః శబ్దం దగ్గర ఓర్పు, సహనం, వెలివేయబడడం, మంచి తప్పులు చేస్తున్నటువంటి వారిని, అంటరాని వారిని, అవివేకం గల వారిని, ఈ తెలియని వారిని దూరం నుంచి గొప్ప గొప్ప వాటి దగ్గర తెలిసిన వారు, ప్రశిక్షణ పొందిన వారు, నేర్పరులు వాళ్ళు ఉంటుంటారు.
వాళ్ళు పైకి ఎదుగుతుంటారు. తెలియని వారిని దూరం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే యోగా సాధనతో ఇంకొక క్షణములో జీవన్ముక్తిని పొందేటువంటి అటువంటి ఉన్నతమైనటువంటి ఉత్కృష్ట స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని మరియు అత్యంత నిమ్న స్తరమైనటువంటి విసిరేసిన ఎంగిలి విస్తరాకులో అంట్లు వెతుక్కొని తినేటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి వారిని అందరినీ భగవంతుడు తండ్రి శరీరం నుండే తల్లి గర్భంలో పంపించి తల్లి గర్భం నుంచే శిశువుగా పుట్టిస్తున్నాడు. మరి వారు దూరం ఎందుకు ఉండాలి? డ్రైనేజీని నింపేవారు, మురుగునీటి సంపును నింపేవారు మనుషులే. అది నిండిందని చెప్పగానే వచ్చి దానిలో దిగి దాన్ని శుభ్రం చేసేవారు మనుషులు. ఈ వ్యత్యాసం ఏంటి? అంటే ఈ నిమ్న స్థరంలో ఉండి ఈ దొంగతనం చేస్తున్న వారు, కల్తీలు చేస్తున్న వారు, వ్యభిచారం చేస్తున్న వారు, ఈ యొక్క అబద్ధాలు ఆడుతున్నటువంటి వారు, వీళ్ళు మేల్కొనలేదు. ఎవరైతే వ్రతపాలనతో చేస్తున్నారో, దీక్షితులు అవుతున్నారో, వానప్రస్థ సన్యాస దీక్షలో ఉన్నారో వీరు మేల్కొని పైకెక్కుతున్నారు. వాళ్ళు మేల్కొనకుండా ఇంకా అవే తప్పులతో అందులోనే ఆనందం వెతుక్కుంటున్నారు. తపః. వారిని జన్మింపజేసింది అదే భగవంతుడు, మనల్ని జన్మింపజేసింది అదే భగవంతుడు, ముక్తి కోసం వెళుతున్న వారికి దారి చూపిస్తున్నది అదే భగవంతుడు, తప్పులు చేస్తూ దిగజారడం కోసం వారికి ఈ జన్మను కల్పించింది అదే దేవుడు. తపః. ఇక్కడి నుంచి మనం పైకి ఎదగాలి. ఈ యొక్క తపస్సు సత్యం పునాత్ పునశ్చరసి, సత్యం పునాత్ పునశ్చరసి అని తపహ నుంచి సహస్రారం వైపు పంపించడం కాదిది. ఇక్కడ అసలైన రహస్యం ఏంటంటే తప్పు ఎక్కడ జరిగిందో అక్కడి నుంచే మేల్కొనడానికి తగిలినటువంటి ఆ పోట్రాయి దెబ్బకు మనము ఏ రకంగా స్పందిస్తున్నాము అది అక్కడ ఉన్నది. సత్యం పునాత్ పునశ్చరసి. గుచ్చుకున్నటువంటి సీసపెంకు ముళ్ళు, దానికి మనం ఎలా స్పందిస్తున్నాము అక్కడ ఉన్నది సత్యం పునాత్ పునశ్చరసి. కాపాడుకోవడం, మేలుకొలుపు. ఇక తప్పు చేయకూడదు, ఇక అశ్రద్ధ చేయకూడదు. వంట చేస్తున్నప్పుడు కాలినటువంటి చేతికి కాలితే ఆ మంటకు మనం ఎలా స్పందిస్తున్నాం? కూరగాయలు కోస్తున్నప్పుడు కత్తి తెగితే ఆ ఘాటు నొప్పికి మనం ఎలా స్పందిస్తున్నాం? అది సత్యం పునాత్ పునశ్చరసి. రక్షణ, మేలుకొల్పు. అశ్రద్ధతో దెబ్బ తగిలింది, దిగజారాం. అశ్రద్ధతో దిగజారడం వల్ల ప్రమాదం జరిగింది. ఇప్పుడు దాన్ని సవరించుకోవడానికి మేలుకొల్పే సత్యం పునాత్ పునశ్చరసి. పట్టుకుంటున్నారా లేదా? అర్థమవుతుందా లేదా? అవుతుందా చర్య? అవుతుంది. సత్యం పునాత్ పునశ్చరసి అంటే సహస్రారం కాదు, నెమ్మదిగా అంచెలంచెలో ఎక్కడెక్కడ పొరపాటు జరిగిందో వాటిని సవరించుకుంటూ పడిపోతున్నటువంటి వారు గమ్యానికి చేరడం. అందలం ఎక్కాలి అంటే, అంతస్తులోకి వెళ్ళాలి అని అంటే జారినటువంటి కాలుతోటి, అశ్రద్ధతోటి చూసుకోకుండా వెళ్ళినప్పుడు మెట్ల మీదకి వెళ్ళి కాలు జారితే కిందికి పోతావా పైకి పోతావా? కిందికేనండి. మరి కిందికి పడ్డప్పుడు కిందనే ఉండిపోతుంటామో, మరి లేచి సవరించుకొని పడుతూ లేస్తూ ఏదో పాక్కుంటాను ఏదో రకంగా పైకి పోవాలా వద్దా? మళ్ళీ లేవాల్సిందే కింద పడినప్పుడు. అట్లాగే అది సత్యం పునాత్ పునశ్చరసి. ఆ విధంగా సత్యం పునాత్ పునశ్చరసిని గుర్తించాలి. ఓమాచార్య ఉండండి. ఈ మంత్రాల వ్యాఖ్యానం చేస్తున్నారు, పుస్తకాల్లో పండితులు రాసినటువంటిది వ్యాఖ్యానం చేస్తున్నారు. అది మనకు ఉపయోగపడదు, అది నటన. బాగా చెప్తున్నారు, చాలా లోతుగా చెప్తున్నారు. కాదు, అనుభవం. కళ్ళున్న వారే పుస్తకాలు. ఇప్పుడు కళ్ళున్నవారు
ఏం చేస్తుంటారు? అన్నీ చూస్తారు, కనబడ్డవన్నీ చూస్తారు. కానీ దిమాగ్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు. ఎవరు గొప్పవారు? దిమాగ్ ఉన్నవాడు. అనుభవం మనల్ని సవరిస్తది. అనుభవం మనల్ని ఉద్ధరిస్తది. మన ఆచార్యజీ మస్తు అనుభవమే అనుభవం తోటే వచ్చింది ఆచార్యజీ. నేనైతే ఆలోచించలేదు అసలు, అప్పటికప్పుడే వచ్చిన విషయాలు. అందుకే మధ్యలో వచ్చి చివర్లు పెట్టించుకుంటామని చెప్పేవాను కదా, దానికి అన్నట్టు. ఏంటంటే అనుభవాన్ని పెంచుకోవాలి ప్రతి విషయంలో. మనం వ్యాహృతుల గురించి సమయం ఇచ్చారంటే మొత్తం అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత అవసరం లేదు అంత తక్కువ మాట్లాడాలి. తక్కువ మాట్లాడితే మన మాటకు విలువ ఉంటుంటది. అందుకని సత్యం పునాతి పునశ్శిరసి, ఖం బ్రహ్మ పునాతి సర్వత్ర. ఖం 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 అంటే ఆకాశం, ఆధారం లేనటువంటి ఆకాశం. ఇప్పుడు దేహంలో ఉన్నప్పుడు నేను నాది అని ఆధారాన్ని పట్టుకున్నాం. ఈ ఆధారం లేకపోతే మనకు ఏది లేదు. వర్షం వస్తుంది, వరదలు వస్తున్నాయి, కొట్టుకుపోతున్నారు, ఇండ్లు కొట్టుకుపోతున్నాయి, చెట్లు కొట్టుకుపోతున్నాయి, మనం నిలబడ్డటువంటి ఆ దిబ్బ కూడా కొట్టుకుపోతుంది. ఏది దొరుకుతుంది? గడ్డిపోస దొరికితే అది పట్టుకుంటున్నాం. ఆధారం ఈ దేహం, ఆధారం ఈ దేహం. ఖం ఖం దేహాతీతం. ఖం బ్రహ్మ పునాత్ సర్వత్ర. సర్వత్ర ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని, నిరాధారమైనటువంటి, ఏ ఆధారం, ఏ యొక్క వస్తు రూపమైనటువంటి ఆధారం లేనటువంటి భగవంతుడు, అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు ఈ దేహ స్థితి నుంచి దేహాతీత స్థితికి తీసుకెళ్తున్నటువంటి సత్యం పునాత్ పునశ్శిరసి ఖం బ్రహ్మ పునాత్ సర్వత్ర. అనుభవాన్ని పట్టుకోండి. అనుభవం వెనుక పరమేశ్వరుడు ఉన్నాడు. ఈ వ్యాఖ్యానం వెంట లేడు. ఈ వ్యాఖ్యానం మనకి ఎందుకు ఉపయోగపడదు? చెప్పుడు మాటలతో తప్పుటడుగులు వేస్తుంటాం. ఏ పుస్తకంలో, వేదంలో, ఖురాన్లో, బైబుల్లో ఏది రాసినది మనకు అవసరం లేదు. బైబిల్, ఖురాను ప్రకారం ఈథేను తోటలో ఆదాము అవ్వ వాళ్ళకి చెప్పింది ఏంటంటే, దేవుడు మీరు ఈ తోటలో ఏ చెట్టు పండ్లైనా తినండి కానీ ఫలానా చెట్టు పండ్లు తినకూడదని చెప్పేసి. అప్పటి వరకు ఏమీ లేదు. దేవుడి మాట విన్నంత వరకు. దేవుడి మాట అంటే ఇప్పుడు మన ప్రసంగం దేవుడు కాదు, వాళ్ళ ప్రసంగం దేవుడి మాట విన్నంత వరకు వారికి ఏ ఇబ్బంది లేదు. ఎప్పుడైతే సైతాను మాట వినడం జరుగుతుందో వారు ఆ చెట్టు పండ్లు, ఏ చెట్టు పండ్లు అయితే దేవుడు తినొద్దని చెప్పాడో ఆ చెట్టు పండ్లు తినగానే వారికి జ్ఞానం కలిగింది. మనం నగ్నంగా ఉన్నామని చెప్పేసి. సైతాన్ అంటే అజ్ఞానమే కదా ఆచార్యజీ. జ్ఞానంలో నుండి మళ్ళీ అది భాష మాట్లాడుతున్నాం. ఇక్కడ తప్పటాడు మళ్ళీ తొందరపడుతున్నారు. ఇక్కడ దేవుడు మంచివాడా, సైతాన్ మంచిదా? అందుకే దేవుని అనుసరించినప్పుడు ఏమీ లేదు, ప్రశాంతమే ఉంది కానీ నగ్నంగా ఉన్నారనేటువంటి ఈ వివేకం కలిగింది కదా. అవును, అది దీన్ని ఆశ్రయించడానికి, సైతాన్ని ఆశ్రయించడానికి. కానీ మధ్యలో రకణం గారు ఏ రకంగానైతే పుట్టించాడో, దేహంతో పుట్టించినప్పుడు అదే దేహాన్ని విడిచి ముందుకు పోతున్నది చూపించడం భగవంతుడి యొక్క ఉద్దేశం అక్కడ ప్రకరణంలో. ఇప్పుడు మనల్ని తల్లి గర్భం నుండి వచ్చినటువంటి ఆ మాయను తొలగించడం జరుగుతుంది. మరి చనిపోయేటప్పుడు చిట్ట చివరికి మన శవం మీద కప్పినటువంటి పువ్వులు, ఆ వస్త్రాలు అన్ని తీసి బయటపడేస్తుంటారు. మన శరీరాన్ని చితి మీద పెట్టినప్పుడు ఆ చితిని దేహం కాల్చుకుంటూ వెళ్తుంటది అగ్ని. అక్కడ అది చూపించాలనుకున్నాడు దేవుడు. మానవుడు ఈ సైతాన్ మాట విని వస్త్రాలు ధరించడం ద్వారా ముందు వస్త్రాలను దహింపజేస్తున్నాడు, వస్త్రాలను విడిపింపజేస్తున్నాడు. వస్త్రాలను ఇది స్నానంలో మనకు ఈ హిప్నోటిజం, వశీకరణ ద్వారా నేర్పిస్తున్నటువంటిది ఏంటి? ఈ దేహం నువ్వు కాదు. ఈ వస్త్రాలు ఎట్లయితే నువ్వు కాదో, స్నానం చేసే కంటే ముందు మురికి వస్త్రాలను వదిలి స్నానమైన తర్వాత శుభ్ర వస్త్రాలను ధరించడం దేహాన్ని మార్చడం లాంటిది. చావుకు నిన్నేమి చెయ్యలేదు, నువ్వు చావవు, నీకు చావు లేదు. నువ్వెప్పుడైతే దేహము అనుకుంటావో నువ్వు చావాల్సిందే, నువ్వు చస్తావు. నువ్వు ఎప్పుడైతే దేహం అనుకుంటున్నావో, ఎప్పుడైతే ఈ వస్త్రాలు, నా పట్టు వస్త్రాలు, నా బంగారు ఆభూషణాలు అని చెప్పేసి ఈ ఆభూషణాలు, ఈ ఆకృతి రూపం, కనబడే రూపం మీద నువ్వు మక్కువ చూపిస్తున్నావు, నువ్వు చావాల్సిందే, నువ్వు చచ్చిపోతావు.
ఎప్పుడైతే నీవు ఈ ఆకారం, ఈ ఆడంబరం, ఈ వస్త్రాలు, ఈ ఆభూషణాలు, ఈ దేహం మీద మోహము వీడితే నీకు చావు లేదు. చావు నీకు దూరంగా ఉంటుంటది. ఈ అన్నము, ఈ తినుబండార పదార్థాలు, వీటి మీద నీకు మోహం ఉంటే నువ్వు చస్తావు, నువ్వు చావాల్సిందే. ఎప్పటి వరకు చేస్తావు అంటే నువ్వు ఎప్పటి వరకు అయితే కళ్ళు తెరవవు అప్పటి వరకు నువ్వు చేస్తావు. నీకు రుచులకు మరిగితే, ఈ ఆడంబరానికి నువ్వు తల వంచితే నువ్వు చావాల్సిందే, నువ్వు చస్తావు. ఎప్పుడైతే నువ్వు ఈ ఆడంబరాలకు, ఈ రుచులకు, ఈ భోగభాగ్యాలకు, ఈ సంబంధాలకు, ఈ దేహానికి అతీతంగా నువ్వు ఆలోచిస్తుంటావో నీకు చావులేదు. మృత్యువు నీ దగ్గరికి రావాలంటే భయపడుతుంది. నువ్వు ఎప్పుడైతే ఈ భోగభాగ్యాలు, ఈ సంపదను, ఈ భార్య శరీరాన్ని, భర్త శరీరాన్ని, పిల్లల మోహాన్ని, ఈ ధన సంపత్తిని, ఈ వీటిని పట్టుకొని ఎప్పుడైతే ఉంటావో, ఈ రుచులను, ఈ పదార్థాలను పట్టుకొని ఉంటావో, అవియే నీ చావుకు కారణం. అందుకని ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర, ఏ ఆధారం లేకుండా, దేహమే లేకుండా, దేహాతీతమైనటువంటి నిరాకారం, రోగము, నొప్పి, బాధ, రోగము, నొప్పి, బాధ, సుఖము, దుఃఖము, వీటికి ఏవి రూపం ఉండదు. రూపస్థితి నుంచి రూపాతీత స్థితికి అక్కడికి తీసుకెళ్ళి ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర ఆ యొక్క అనుభూతిని కల్పిస్తున్నాడు. కనబడే రూపాన్ని ఒలవాలి, దేహాన్ని ఒలవాలి, ఈ యొక్క భోగభాగ్యాలను ఒలవాలి, భార్యాభర్తల సంబంధాన్ని ఒలవాలి, సంతానాన్ని, తల్లిదండ్రుల సంబంధాన్ని ఒలవాలి, గురు శిష్యుల సంబంధాన్ని ఒలవాలి. ఇవన్నీ ఒలిస్తే చివరికి వచ్చేటువంటిదే ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. పుస్తకంలో రాసిన పదాలను వ్యాఖ్యానం చేస్తున్నారు, దానివల్ల ఏమొస్తుంటాయి? అది నటన. మీరు మంచి వాగ్దాటి కళ ఉంది, మీరు ఎంత మధురంగా మాట్లాడతారు, మంత్రముగ్ధులను చేయగలుగుతారు. కానీ ఇది భవసాగరాన్ని తరింపజేసే, జన్మలను తరింపజేసేటువంటి వైదిక విద్య. అందుకని ఈ వ్యాహృతుల పేరుతోటి శబ్దాలను ఓం భూ, ఓం భువ, ఓం ఏమొస్తుంది దాంతో? అదొక దారి చూపెట్టాడు దయానంద సరస్వతి, ఈ దారి చూపెట్టాడు. మిగతా మత సంప్రదాయ గురువులు అది కూడా చూపెట్టలేదు. వాళ్ళు ఏమంటున్నారు? మా పాద పూజ చేసుకోండి, మా అనుగ్రహం మీకు ఉండాలి, మేము దయదలిస్తే అప్పుడు మీకు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్తుంటాం. మా పాద పూజకి ఇంత కట్నం పెట్టండి, ఈ రకంగా మమ్మల్ని సత్కరించండి, గౌరవించండి, మమ్మల్ని సన్మానించండి అని ఎంతసేపు మనల్ని ఇప్పుడు మహామేధావి గురువులు ఏమంటారంటే, నీ బుద్ధిని నువ్వు వినియోగించుకొని నాడు నిన్ను వేరే వాళ్ళు వినియోగించుకుంటారు, వాడుకుంటారు. దయానంద సరస్వతి ఏమన్నాడు? ఇదిగో వేదం, అదిగో దేవుడు, నువ్వేం చేసుకుంటావో చేసుకో, అది నీ ఇష్టం. ఇంత పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చాడు మనకు. వేరే వారైతే నీకు అప్పుడే చెప్తారా, నువ్వు రా మా పాదసేవ చెయ్యి, అప్పుడు నీ సేవకు మేము తృప్తి అయ్యి మేము దయదలిస్తే అప్పుడు మీకు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తాం. ఇది గురుమంత్రం, దీన్ని ఎవరికి చెప్పకు, ఇది నీకు గుప్తంగా ఉండాలి. ఎందుకంటే నువ్వే వేరే వాళ్ళకి చెప్తే వేరే వాళ్ళు నా దగ్గరికి రారు కదా. ఈ రకంగా వాళ్ళు మనల్ని మభ్య పెడుతున్నారు. దయానంద సరస్వతి సూటిగా చెప్పాడు. కాబట్టి అనుభవానికి విలువిస్తారని ఆశిస్తున్నాను. సమయం అతీతం అవుతుంది కాబట్టి మీకేమైనా చెప్పిన దాంట్లో పొరపాటు కనిపిస్తే దాన్ని అడగండి, సందేహాలు వెలుగుచ్చండి. లక్ష్మి గారు ఏంటమ్మా? నమస్తే ఆచార్య. నమస్తే. ధన్యవాదాలు ఆచార్య, చాలా అంతరార్థం చాలా గొప్పగా చెప్పారు. ఇంకా కొంచెం ముందుకు రావటానికి
తెలియకనే ఆ అక్షరాలన్నీ పట్టుకుంటున్నాము మెల్లిమెల్లిగా. చాలా గొప్ప అంతరార్థం. అదే భగవంతుడు ఇచ్చినా కూడా పూజారి దాన్ని నిరాకరించినట్టు ఎన్ని విషయాలు చెప్తున్నా భగవంతుడు వరమిచ్చిన పూజారి అనుమతించని వైనం. అదే ఇప్పుడు అట్లాగే ఉంది ఆచార్య. అన్ని తెలియజేస్తున్నారు కానీ పట్టుకోలేకపోతున్నారు. సరే సరే, అదే రాజమణమ్మ గారు ఇస్తారు, తీసుకోండి అమ్మగారు, లేదంటే ఇప్పుడు చెప్తాను. పెట్టిన శోభ నీకు పెట్టిన ఆచార్య లక్ష్మణ్ గారు మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చిందా రాలేదా? అంతే, అది ఓం ప్రకాష్ అభిప్రాయం. విషయాన్ని స్పష్టీకరించడానికి ఓం ప్రకాష్ చెప్పిన దాంట్లో వచ్చింది, కానీ మనం చదువుకొని వచ్చామని ఏదైతే అన్నారో అది సత్యారి ప్రకాశంలో లేదు. అది ముందుకు తీసుకు. ధన్యవాదములు. ఆధ్యాత్మిక విద్య జ్ఞానగంగా సత్సంగము, సత్యార్థ ప్రకాశము మనం లోతుగా అర్థం చేసుకుంటున్నాము. మహర్షి దయానందుల వారు చెప్పినటువంటి సంధ్యోపాసన, మహావ్యాహృతులు వాటి లోతుగా ఎట్లా మనం అనుభవపేతంగా తెలుసుకోవాలి అనే విషయాన్ని స్పష్టీకరించారు. వారికి ధన్యవాదములు. ఇవాళ యజ్ఞం ఉన్నది కదా, రేపు అయితే అమావాస్య అవుతుంది. ఇందువాసరే మరి సమయం మొదటి బ్యాచ్ ప్రకారంగా అయితే నాది ఉన్నది సోమవారము. ఇంకా ఎవరైనా ఉన్నారా చెప్పండి. మునిగారు మొదటి బ్యాచ్యేనండి. నేను పుష్పమ్మ గారు, ఇవాళ మీరు. సంధ్యోపాసన అనంతరము అగ్నిహోత్రము మరి రేపు అమావాస్య ఉంది, మరి రేపు చేస్తారా మరి ఇవాళ చేస్తారా చూడండి. రేపు చేద్దాం ఆచార్జీ. ఆచార్య మీరు ఎలాగంటే అలాగా. అదే అంటే అమావాస్య పూర్తి అయ్యేటప్పుడు చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే క్యాలెండర్లలో అన్నిట్లలో రేపు సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంటది. అంటే అగ్నిహోత్ర సమయం వరకు ఉండదు కాబట్టి ఉదయమే చేసుకుంటే బాగుంటుంది. మరి ఇవాళ చేసుకుంటాం అంటే ఒక రోజు ముందు చేసినట్టు అవుతుంది. చాలా మంది నిర్ణయం చేశారు ఆచార్య. ఇంకా నిన్న ఎట్లా చేస్తారు? నిన్న రాలేదు కదా అమావాస్య. కొన్ని క్యాలెండర్లో నిన్నటి రోజులే ఉండేది. ఓకే ఆచార్య, రేపు చేద్దామంటారు అందరం. ఇవాళ చేసుకుంటా అంటే ఇవాళ చేసుకుంటే రేపు మరి మా దగ్గరకు వచ్చిన క్యాలెండర్ అయితే రేపు ఉన్నది. రేపు ఇప్పుడు ఇవాళ అందరూ సిద్ధంగా ఉంటే చేయండి. మరి సిద్ధంగా ఉన్నారా చెప్పండి. ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు? ఎవరు చెప్తలేరు. రేపు సిద్ధంగా రేపైతేనే బాగుంటుంది స్వామి. రేపైతేనే బాగుంటుంది. రేపటికి అదా వైదిక సంధ్యోపాసన ప్రణవముని భాగ్యం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యచః శ్రీర్మైత్రీః శ్రేతాము స్వాహ. అథ ఆచమన మంత్ర. ఓం శన్నో దేవీరవిష్టయా आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः. अंगस्पर्शमन्त्राः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुश्चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ओम शिरः, ओम बाहुभ्यां निशोबलम्, ओम करतल करपृष्ठे. अथ मार्जन मंत्राः. ఇక్కడ ఆత్మ సాక్షాత్కార ప్రకరణము. ఓం భూ పునాదు శిరసి జీవత్వ ప్రార్థన. ఓ పరాత్పర ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ,
నీ పునర్జన్మ ప్రారంధ కర్మ ఫలాన్ని పవిత్రము పునీతం చేసుకో. ఓం భువః పునాతు నేత్రయోః. జీవాత్మ ప్రార్థన. ఓ దుఃఖ వినాశక పరమాత్మ సందేశము. ఓ జీవాత్మ, ఈ దృశ్యమాన జగత్ రూపము జగత్ రూపమును నీ ప్రజ్ఞా బుద్ధితో గ్రహించి మంచి చెడుల విషయాలను మూల్యాంకనం చేసుకొని దుఃఖానికి మూల కారణాన్ని తెలుసుకో. ఆ తర్వాత సాక్షిభూతంగా జీవించు. ఓం స్వహ పునాతు కంటే. జీవాత్మ ప్రార్థన. ఓ స్వయం సుఖ స్వరూప పరమాత్మ, ఈశ్వర సందేశం. కంఠంలోని ఆ గుంత స్థానంలో ఆవాగమనాలపైన ప్రత్యేకంగా నీ యొక్క దృష్టి సారించి ఆకలి దప్పులను నియంత్రిస్తూ జయించు. అప్పుడే కంఠకూపేక్షిద్విపాస నివృత్తి యోగ దర్శనమును గమనించిన వాడు అవుతావు. స్వయం సుఖానందమే జీవన్ముక్తికి సోపానమని తెలుసుకో. ఓం మహః పునాతు హృదయే. ఇక్కడ పరమాత్మ సాక్షాత్కారం సందర్భము. జీవన్ ప్రార్థన. ఓ మహిమాన్విత మాయాస్వరూప జగదీశ్వర, ఈశ్వర సందేశము. పునాతు హృదయే అంటే ఏమిటి? నీ అంతర్భావం ఏమిటి? ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించుకొని దైవం పట్ల, నిరాకార పరమాత్మని పట్ల నీ యొక్క భ్రాంతులను దూరం చేసుకో. తర్వాత యోగము, యాగము, త్యాగ సాధనలతో తీవ్ర పురుషార్థంతో ఈశ్వరానుభూతిని పొందు. ఓం జనః పునాతు నాభ్యాం. జీవత ప్రార్థన. ఓ జగన్నాయక, ఈ జన్మ జరా మరణం యొక్క అంతరహస్యం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశము. పునాతు నాభ్యాం అంటే నాభి చక్రే కాయ ఊహ జ్ఞానం. యోగ దర్శనము 2:29 యజుర్వేదం. నాభి చక్రంలో సంయమనం చేసినట్టయితే ఈ తిని, ఈ త్రాగి, ఈ విసర్జించడం అంటే ఏమిటి, ఈ వ్యవహారం ఏమిటి అని లోతుగా ఆలోచిస్తే మన శారీరక జన్మల అంతరార్థ బంధము బోధపడుతుంది. నాభినిమి చిత్తం విజ్ఞానం. యజుర్వేదము 20వ అధ్యాయము 9వ మంత్రం. ఆ తర్వాత ఓం తపః పునాతు పాదయోః. జీవత ప్రార్థన. ఓ పరాత్పర, ఈ తపస్సు అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశము. ఓ జీవాత్మ, నీ యొక్క జన్మ జరా మరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. ఈ నిమ్న స్థితి నుండి ఉచ్చ స్థితికి పైకి రావాలని సంకల్పం చేయి. అందుకే జంగాభ్యాం పదభ్యాం ధర్మో అస్మి విచిరాద ప్రతిష్ఠిత. యజుర్వేదము 20వ అధ్యాయము 9వ మంత్రం. ఈ 2 పాద తొంటి ఎముకల మధ్యలో నేను అనే ఈ జీవాత్మ దేహంలో ఉన్నానని అనుభవభేదంగా తెలుసుకో. ఓం సత్యం పునాతు పునఃశిరసి. జీవత్ ప్రార్థన. ఓ అవినాశి పరమాత్మ, ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరొకసారి మళ్ళీ శిరస్సునందు అనుభవభేదంగా తెలుసుకొని అప్పుడు ఉన్నతులు అవుతావు, ఊర్ధ్వస్థితికి పొందుతావు. అందుకే సత్యశాపి హితం ముఖం యో అసో ఆదిత్య పురుష అసో అహం కం బ్రహ్మ. యజుర్వేదము 40వ అధ్యాయము 17వ మంత్రం. సత్యం యొక్క స్వరూపము కప్పబడి ఉందని, ఆ సూర్యునిలోని తెల్లగా కనిపిస్తున్నటువంటి ప్రకాశ స్వరూపము పురుషుడును అనే నేను పరమాత్మ ఉన్నానని తెలుసుకో. అందుకే పురీషం వసానః సుకృతస్య లోకే తత్ర గచ్చ యత్ర పూర్వే పరేతః. యజుర్వేదము 13వ అధ్యాయము 31వ మంత్రము. ఓ జీవాత్మ, నీవు ఇక్కడ ఉండవలసిన వాడు కాదు అని తెలుసుకో. ఎక్కడికైతే నీ యొక్క పూర్వజులు తరించి వెళ్ళి ఆ పుణ్యలోకాలకు వెళ్ళిపోయాలో అటువైపు వెళ్ళు. ఓ జ్ఞానస్వరూప పరమాత్మ,
ప్రకాశము కనిపిస్తుంది కానీ నీవు కనిపించడం లేదు స్వామి, ఎక్కడున్నావు? పరమాత్మ సందేశము. సూర్యుని ప్రకాశింపజేస్తున్నది ఆ ప్రకాశమును నేనే అని తెలుసుకో. నా శక్యతే వర్ణయుతం గిరా తదా స్వయం అంతఃకరణేన గృహ్యతే. ఓం ఖం బ్రహ్మ. జీవత ప్రార్థన. ఓ సర్వవ్యాపక జగదీశ్వర, ఈశ్వర సందేశము. పునాతు సర్వత్ర, సర్వం నీలో ఉంటున్న సమస్త దుర్గుణ దుర్వ్యసనాలను దూరం చేసుకొని ఊర్ధస్థితి పొందిన తర్వాత ఈ సంకుచిత శారీరక పింజరం నుంచి అధిగమించి అంతటా ఆకాశం వలె నిండి ఉన్న, వ్యాపించి ఉన్న నిరాకార ఈశ్వర తత్వాన్ని అనుభవపేతంగా తెలుసుకో. అష్టచక్ర నవద్వార ప్రమాణం. అష్టచక్ర నవద్వార దేవానాం పూరయోధ్యా తస్యాం హిరణ్మయే కోచే స్వర్గో జ్యోతిషావృత. అథర్వవేదము 10వ కాండము 2వ సూక్తము 31వ అధ్యాయం 31వ మంత్రం. 8 చక్రాల 9 ద్వారాల ఇంద్రియాల అయోధ్యాపురం అని తెలుసుకో. ఈ దేహం అందులో స్వర్గమనే స్వర్ణమయ ఆవాస ప్రకాశ జ్యోతితో ఆవరించి ఉన్నదని తెలుసుకో. అత అంత 7 అంతస్తుల అంతర్యాత్ర ప్రాణాయామంత్రం. ఓం భూః ఓం భువః ఓం సహః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఈరోజు మనము శిక్షణలో ఈ 7 అంతస్తుల గురించి తెలుసుకున్నాము. దాన్ని మరొకసారి వినండి, లోతుగా అర్థమవుతుంది. ఈ విధంగా ప్రాణాయామ మంత్రం తెలుసుకున్న తర్వాత 10 రకాల ప్రాణాలతో నేను జీవించి ఉండాలి అని యథార్థాన్ని తెలుసుకున్న జీవాత్మ పరమాత్మని ఆనందాన్ని పొందుతూ సంధ్యా మొదటి ప్రకరణలో ఈశ్వర ఆనందాన్ని పొందుతారు. అనంతరము నిన్న సాయంత్రం ప్రారంభించిన సంధ్యోపాసన సఫలమైన వారు ఉపయుక్త పురుషార్థతో తరించిపోతారు. అందులో అసఫలమైనటువంటి వారు మాత్రము మళ్ళీ సఫలం కావాలని 2వ సంధ్యా మంత్ర ప్రకటన ప్రారంభమవుతుంది అగమర్చన మంత్రాలతో. అత అగమర్చన మంత్రాః. ఓం ఋతంచ సత్యంచ వేదా తపసో జజాయత తతో రాత్ర్యజాయత తదః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదజ సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదాదిశ్చ మియుతో వసి సూర్య చంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్ దివంచ పృథ్వీంచాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. అథా మనసా పరిక్రమ మంత్రాః. అన్ని దిశలలో అన్ని వైపులా లోపల బయట ఆ పరమాత్ముడు వ్యాపించి ఉన్నాడని తెలుసుకుని నిర్భయులై సందేహరహితులై ఉత్సాహితులై పురుషార్థపరులుగా అడుగులు ముందుకేస్తూ ఈ మనసా పరిక్రమ మంత్రాలతో పరమాత్మని ఉపాసిస్తున్నాడు. ఓం ప్రాజేదిగగ్నిరధిపతి రచితో రక్షితాదిత్య ఇచవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షిత్రిభ్యో నమ శిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం ఓజం వేదద్మః. ఆ పరమేశ్వరుడు తూర్పు దిశ లోపల అగ్ని ప్రకాశ స్వరూపుడు అధిపతి అయి ఉండి ఆదిత్య కిరణముల ద్వారా సమస్త ప్రాణులను చంద్రహాస కొడవల వలె తన హక్కును చేర్చుకుంటూ రక్షిస్తున్నాడని తెలుసుకోవాలి. అనంతరం దక్షిణ వైపున ఓం దక్షిణాది ఇంద్రోధిపతి శిరశ్చిరాది రక్షితా పితర ఇషభః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షిత్రిభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం ఓజం వేదద్మః. ఆ పరమాత్ముడు దక్షిణ దిశ లోపల ఇంద్రుడు అనంత ఐశ్వర్యానికి స్వామి అయిన పరమాత్ముడు రక్షకుడుగా ఉండి సమస్త ప్రాణులను ధనధాన్యాలతో అర్పిస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడము. అనంతరము సృష్టి క్రమానికి
వంకర టింకరగా కుట్ల కుతంత్రాలతో నడిచే ప్రాణులను కూడా తల్లిదండ్రులు రక్షిస్తూ మరియు జ్ఞానాన్ని ప్రసాదించి సత్యము, ధర్మము, న్యాయము, అహింస వాటి భేదాలను తెలియజేస్తూ రక్షిస్తూ తెలుసుకోవాలి. పశ్చిమ దిశ లోపల ఓం ప్రదేశే దిగ్వరుణాధిపతి ప్రదాగో రక్షితాన్నమిశవ దేవ్యో నమాధిపతిభ్యో నమో రక్షిత్రిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్యం వయం దిష్మస్తమోజంబే తద్మః. ఆ జగదీశ్వరుడు పశ్చిమ దిశ లోపల వరుణుడిగా రాజాదిరాజుగా ఉండి సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడని తెలుసుకోవడము, ఆహార ధాన్యాలలో పొట్టతో ప్రాకులాడే క్రిమి కీటకాల పురుగును ఆశ్రయింపజేసి, ఓ జీవాత్మ, ఈ ఆహారము నిరాపద జీవన ఆధారమని తెలుసుకో అని సర్వ ప్రాణులకు ఆహారాన్ని ప్రసాదించి అన్నదాతగా రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఉత్తర దిశ లోపల ఓం ఉదయజే దిక్ సోమాధిపతి స్వజో రక్షితాశనిర్జవ దేవ్యో నమాధిపతిభ్యో నమో రక్షిత్రిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. ఉత్తర దిశ లోపల ఆ జగదీశ్వరుడు తోముడుగా అధిపతిగా ఉండి సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడని తెలుసుకొని అనంతరము విద్యుల్లతను ఉత్పన్నం చేసి, విద్యుత్ శక్తిని ఉత్పన్నం చేసి స్వయంగా పుట్టుకొచ్చే హానికరమైన క్రిమి కీటకాల పట్ల శరాఘాతం విద్యుత్తును మెరుపుతో వాటిని నివారిస్తూ ఆ విద్యుత్ ద్వారానే నత్రజనులను ఉత్పన్నం చేసి పంటల సస్యశ్యామలను గావిస్తున్నాడని తెలుసుకోవాలి. అనంతరము క్రింది దిశ లోపల ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతి కల్మాచగ్రీవో రక్షిత వీరుదైశవ దేవ్యో నమాధిపతిభ్యో నమో రక్షితేభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్యం వయం దిష్మస్తమోజం వేదద్మః. క్రింది దిశ లోపల ఆ జగదీశ్వరుడు విష్ణువు అనంతర వ్యాపకుడై ఉండి సర్వ ప్రాణులను ఫల వృక్ష వనస్పతి వీర్యములను ఉత్పన్నం చేసి ఔషధులను ఉత్పన్నం చేసి రక్షిస్తున్నాడని తెలుసుకొని అనంతరము భూగర్భ జల విషవాయువుల కాలుష్యాన్ని కూడా వాటి ద్వారా నిర్వహిస్తున్నాడని వీర్యములతోటి నిర్వీర్యం చేస్తున్నాడని తెలుసుకోవడం. అనంతరము ఊర్ధ్వ పై భాగం లోపల ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి రధిపతి జతో రక్షిత వర్షమిషవ దేవ్యో నమోధిపతిభ్యో నమో రక్షిత్రిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. ఆ పరమాత్ముడు ఊర్దిశ లోపల అనంత జ్ఞానస్వరూపుడు బృహస్పతి ఉండి చరాచరా జగత్తులోని ప్రాణికోటి కొరకు చతుర్వేద జ్ఞానాన్ని ప్రసాదించి అనంతరము ఆకాశ సముద్రం నుండి అమృత జలాన్ని వర్షింపజేస్తూ శారీరక, మానసిక, ఆత్మిక రోగాలను దూరం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఈ విధంగా పరమాత్ముడు నన్ను రక్షిస్తున్నాడని గ్రహించిన జీవాత్మ ఇంకొక అడుగు ముందుకేస్తూ ఉపస్థాన మంత్రాల ద్వారా పరమాత్మని ఉపాసిస్తున్నాడు. అత ఉపస్థాన మంత్రాః జాత వేదతే సునివామసో మమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వా నావేవ సింధు దురితస్యగ్నిః చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతశ్చ ఓం ఉదిత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం ఓం ఉద్వయం తమసత్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా పరమాత్మను అతి సమీపంలో చేరినటువంటి జీవాత్మ నా లక్ష్యాన్ని నేను చేరుకోలేకపోయాను,
ఎక్కడో తప్పిదం జరిగింది అని బాగా మగ్నమవుతూ పరమాత్మని ప్రాచిత్య మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నాడు. అత ప్రాచిత్య మంత్రా ఓం తచ్చక్తుర్దేవయుతం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్చేమ శరదశ్చితం జీవేమ శరదశ్చితం శృణుయామ శరదశ్చితం ప్రబ్రవామ శరదశ్చితం అదీనాశ్యామ శరదశ్చితం భూయచ్చ శరదశ్చితాత్. ఓ జగదీశ్వర, నా లక్ష్యాన్ని నేను చేరుకోలేకపోయా స్వామి, మరి ఒక్క అవకాశాన్ని ప్రసాదించండి అని ప్రార్థిస్తూ, నేను 100 శరదృతులు గడిచేంత కాలము జీవించి ఉండాలి, నాలోని సమస్త ఇంద్రియాలు బలంగాను పవిత్రంగాను ఆరోగ్యంగాను ఉండాలి, వేదవాణిని ఉపదేశిస్తూ ఉండాలి, వేద వాక్కులను వింటూ ఉండాలి, ఎవరిపైన ఆధారపడి ఉండకుండా ఈశ్వర ఆజ్ఞను పాటిస్తూ 100 శరదృతులు గడిచేంత కాలం ఉండాలని ప్రార్థిస్తాడు. అనంతరం మళ్ళీ ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీ రవిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను నర్చిన ఈ జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములు అనేది ఈ చతుర్విధ పురుషార్థములను మాకు ఈ జన్మలోనే సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్రా. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. మళ్ళీ ఒకసారి ఆచమనం చేస్తాడు. ఓం శన్నో దేవీ రవిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణముని భాగ్యధర్మం. అత శాంతి మంత్రం. ఓం దేవశాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీ బ్రహ్మ. అందరి నమస్కారం. రేపు అందరూ అగ్నిహోత్రానికి సిద్ధం కావాలని మనవి. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు ఈ సప్త ఆహుతులను లోతుగా అర్థం చేసుకోండి. నమస్తే. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే. నమస్తే. ఓం ఆచార్య, మొన్న ఫోన్ చేస్తా అనుకుంటే ఖాళీ లేదు ఆచార్య, చేయలేదు. తర్వాత చేసిన మళ్ళీ కనవలేదు ఫోన్. ఆచార్య 13కి తీయమంటారా ఆచార్య? ఇవాళ చేయండి, మాట్లాడండి, తర్వాత మాట్లాడండి.